రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతూ ఉన్నాయి. గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి హోంమంత్రి అనిత మీద చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద రభస జరుగుతోంది. రీసెంట్ గా కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఆ నిరసనల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనితను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేది కూటమి నాయకుల అభ్యంతరం, ఆరోపణ. టీడీపీ శ్రేణులైతే చాలా పెద్ద ఎత్తున అమర్నాథ్ ని విమర్శలు చేశాయి. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఖండించారు. ఏంటి అంటే విధానపరంగా విమర్శలు చేయాలి, అంతేగాని వ్యక్తిగతంగా చేయొద్దు, అందులోనూ మహిళల్ని మీరు కించపరుస్తూ ఉన్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యారు. అసలు ఈ వివాదానికి కారణమైన గుడివాడ అమర్నాథ్ మాటల్ని ఒకసారి నేను వినిపిస్తాను ఫోన్ లోనే. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, మీ అందరూ చెప్పాలి. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళు పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది. మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నారు. ఏం ఉద్యోగం అమ్మా? నువ్వు చేసేటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసే ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే. చాలా అభ్యంతరకరం. అంటే రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకోవాలి. అంటే మీ ప్రభుత్వ పాలన బాగాలేదు అనుకుంటే ఓకే, అంతేగాని మీరు మేకప్ వేసుకున్నారు, కిలో మేకప్ ఉంటుంది, దాన్ని పుట్టి పెట్టించుకోవచ్చు, మీరు గతంలో ఏ ఉద్యోగం చేసేవారో అని చెప్పి చాలా వెటకారంగా మాట్లాడారు. మీ కామెంట్ చేయండి. రైట్. మాజీ మంత్రి అమర్నాథ్ నాకు ఆయన స్నేహితుడే, తెలుసు, పరిచయస్తుడు. కానీ ఏంటంటే ఆయన చేసిన వ్యాఖ్యలు గతంలో కూడా మనం చూసాం. కోడి ముందా గుడ్డు ముందా అన్న ఇష్యూ అనేది మామూలుగా ట్రోల్ అవ్వలేదు. సరే, దానిపైన ఆయన వివరణలు ఇచ్చుకున్నారు. తర్వాత కూటమి పదే దాన్ని ప్రస్తావించింది. ఎన్నికల ప్రచారంలో కూడా అది ఒక బిగ్ ఇష్యూ అయిపోయింది. దావోస్ విషయంలో శీతాకాలం అక్కడ చలిగా ఉంటది అనేది కామెంట్ అవుట్ చేశారు. అక్కడ ఎంఓయు పెట్టుబడుల సదస్సు పెట్టినప్పుడు ఆయన చేసిన కామెంట్ అనేది ఇట్ బికేమ్ ఏ ఇష్యూ, కాంట్రవర్సీ అయిపోయింది. తర్వాత ఈ డేటా సెంటర్కి సంబంధించి గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత మళ్ళీ అమర్నాథ్ చేసిన కామెంట్స్ కొంత మళ్ళీ కూటమికి కొంత అస్త్రంగా మారాయి. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఇదంతా జరిగిపోయింది. ఒక యాంగిల్లో చూసుకుంటే అమర్నాథ్ కొంత డీసెంట్ పొలిటీషియన్గానే ఉంటాడు ఆయన ఉండడం. కానీ ఏంటంటే ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ చూసిన తర్వాత సరే ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా అంటే సరే, అది ఒక పరిశ్రమల మంత్రిగా ఆయన కామెంట్ చేశారు, అది కాంట్రవర్సీ అయిపోయింది. రెండోది మీరు ఇందాక ప్రస్తావించింది అదొకటి ఇష్యూ అయింది. ఇప్పుడు ఇక్కడ ఆ కామెంట్స్ ఓకే, ఆ కామెంట్స్ అనేవి కొంత కామెడీగా అనిపించి ట్రోల్ అయ్యాయి. కానీ ఇప్పుడు కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా మనం వీటిని యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంటాయి, నోటికి పని చెప్పడానికి. అందుకు రాజకీయంగా ఎన్నైనా మాట్లాడుకోండి, విమర్శలు చేసుకోండి, విధానాల మీద విమర్శలు చేసుకోండి. మీరు చేసే ప్రకటనలపైన, లేదంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రకటనలపైన, గతంలో ఇచ్చిన హామీలు నెరవేరట్లేదన్న దానిపైన, ఇంకా మెగా డిఎస్పై మీరు అటు ఇటు మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది, అవన్నీ కంటిన్యూ చేసుకోండి. అంటే రాజకీయంగా ప్రభుత్వపరమైన విధానాలు, గతంలో మీ పాలన అవినీతి, వీటి కోసం ఎంత మాట్లాడుకున్నా మంచిదే. ఎందుకంటే పబ్లిక్కి ఒక క్లారిటీ వస్తుంది. కానీ అటు అమర్నాథ్ అదే జిల్లాకు చెందిన మంత్రి అనిత పైన ఈ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏమవుతుందంటే మంత్రి అనిత పైన మీకు కోపం ఉండొచ్చు, సరే ఆమె జిల్లాకి ఏం చేసింది అన్న అంశాలు ప్రస్తావించవచ్చు. తర్వాత ఆమె డిపార్ట్మెంట్ పరంగా ఏమైనా లా అండ్ ఆర్డర్ మీద మీరు కోచింగ్ చేయొచ్చు మీరు మాజీ మంత్రిగా. కానీ ఆమె కట్టుబొట్టు మీద మాట్లాడటం అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం వాటిని మనం వెల్కమ్ చేయకూడదు. ఆయన ఏమన్నారు, ఒక మేకప్ మంత్రి ఉంటుంది, గంట సేపు ఎండలో ఉంటే మేకప్ రాలిపడుతుంది, ఆ మేకప్తో ఇంటి గోడకు పుట్టి వేయొచ్చు అని. అంటే మహిళలు మేకప్ వేసుకోకూడదా అన్నది చర్చ. గతంలో కూడా మహిళల మేకప్ పైన కొందరు చేసిన వ్యాఖ్యలు అనేవి ఒక కాంట్రవర్సీకి దారితీశాయి. దెన్ దే బికేమ్ ఏ ఇష్యూస్. కానీ ఇప్పుడు కూడా ఒక మంత్రి పైన ఈ విధంగా మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడడం అనేది నిజంగా ఇది మనం యాక్సెప్ట్ చేయలేని అంశం. దాంతో ఇంకా తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అయింది. అలాగే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వేదికగా ఆయన రెస్పాండ్ అయ్యారు. అంటే ఒక ప్రకటనలో ఏమన్నారంటే